లోకానికి ఒక మర్యాద ఉంది, ప్రపంచానికి ఒక ధర్మం ఉంది, ప్రపంచానికి ఒక మర్యాద ఉంది. దాన్ని మనం అనుసరించడానికి మనం పిలువబడలేదు. దాన్ని మనం అనుసరించినంత కాలం వాయుమండల అధిపతి అయిన సాతానిక ప్రేరేపణకు లొంగిపోతూనే ఉన్నాం. ఒక మనిషిని దేవుడు ప్రేరేపించినట్టుగానే అపవాది కూడా ప్రేరేపిస్తుంటాడు. దేవుడేమో మనల్ని మారుమనసు పొందమని, ఆయన వైపు తిరగమని, ఆయన కోసం బ్రతకమని, ఏ ఉద్దేశంతో మనం ఈ లోకంలో సృష్టించబడ్డామో, ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఈ లోకంలో ప్లేస్ చేశాడో వాటిని చెయ్యాలని దేవుడు పదే పదే తన ఆత్మ ద్వారా ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, అపవాది కూడా మరొక సందర్భంలో మనల్ని ఏం చేస్తుంటాడు? ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఎవరికి ఇన్క్లైన్ అవుతున్నావు? లేదా ఎవరికి ఈల్డ్ అవుతున్నావు? ఎవరి ప్రేరేపణకు లొంగిపోతున్నావు? చాలాసార్లు అపవాది ప్రేరేపణకు లొంగే కదా చాలామంది దేవుని దూరం అయిపోతున్నారు. దేవుని నామాన్ని అవమానపరిచేవారు, లేదా దేవుని యొక్క సంఘానికి దూరం అయిపోయి, ప్రార్థనకు, వాక్యానికి దూరం అయి అపవాది యొక్క ప్రేరేపణకు చాలామంది ఏమవుతున్నారు చెప్పండి? లోనైపోతున్నారు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. ప్రేరేపణ. అపవాది మనల్ని ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నట్లుగా ప్రేరేపిస్తాడు. ఏం పర్లేదులే, మనుషులు ఎలా వెళ్తున్నారు అలా వెళ్ళిపో, పర్లేదు, వాళ్ళందరూ చేస్తుండగా లేదు నువ్వు దేవుని కోసం నిలబడాలా ఏంటి? నువ్వు దేవుని కోసం బ్రతకాలా ఏంటి? వాళ్ళందరూ కాంప్రమైజ్ అయి బ్రతుకుపోతుంటే నువ్వెందుకు ఇలా ప్రభు కోసం, దేవుని కోసం, సంఘం కోసం, యథార్థత కోసం నువ్వు నిలబడాలా ఏంటి? నువ్వు కూడా కాంప్రమైజ్ అయిపో అన్నట్టుగా అపవాది చాలాసార్లు అనేక మందిని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. లోక సమాన వ్యక్తులు, పాపులు ప్రేరేపిస్తారని సామెత గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుని మంచితనం అట మనకు భౌతిక సంబంధమైన ఈవులు తీర్చడానికి మాత్రమే కాదు, కానీ ఈ మంచితనం, అనుగ్రహ, ఐశ్వర్యం మనందరం కూడా మారు మనసు పొందాలని ప్రేరేపణ చేస్తుంది.